వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చాందంపుల పులుసు వండుతున్నాను. ముందుగా ఉల్లిపాయ కొద్దిగా బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా దోరగా వేపుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా దోరగా వేపుకోవాలి. వేగిన తర్వాత చిలకడ దుంపలు వేసేసుకోవాలి. నేను చిలకడ దుంపలు ముందే ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు, పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకోవాలి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలి. ఇదంతా దగ్గరకంటే ఉడకనివ్వాలి. కొద్దిగా బెల్లం వేసుకోవాలి. చాందంపుల పులుసు రెడీ అయిపోయింది. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.